హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా దేవుని బిడ్డారా? నేను బాగున్నాను. ఏ అక్కేంటి మనం అడగకుండానే చెప్తుందని అనుకుంటారా? ఈ వీడియో తీస్తున్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది తెలుసా మీకు, అడగడం, నేను కూడా బాగున్నాను చెప్పడం. భయపడకండి, గొంతు చూసి. నేను కొంచెం కోల్డ్ కాఫ్ అయింది, దానివల్ల మాటలు ఎలా వస్తున్నాయి తెలుసా. తిన్నారా మరి అందరూ? దేవుని బైబిల్ మనం మొదటిగా ఓపెన్ చేసి ఎంత సంతోషంగా అయితే తెలుసా, నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే అసలు చెప్పుకోలేనంత హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. అసలు అది చెప్పలేని ఆనందం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తెలుసా. ఏ టెన్షన్స్ ఉన్నా ఏ ఉన్నా అన్నీ తొలగిపోతాయి. దేవుని ముంగట మనం చాలా హ్యాపీగా ఉంటాం తెలుసా. మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చదవరాని వాళ్ళేమో నాకు చదువు వినిపించమని వస్తారు నా దగ్గరికి. చదవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చదువుకొని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తెలుసా. ఆ రోజు మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం దేవుని బైబిల్ చదివిన రోజు మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా. సరే, ఇదంతా వదిలేయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి, యెహోవా సర్వాధికర్త అయిన యేసయ్యా, ఆ బిడ్డను ముట్టి ఆశీర్వదించుతాను. నా బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకుంటాను. నా బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసేయా. నా బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసేయా. ఎక్కడ 2-3 కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. మా మధ్యలో రమ్మని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టుతండి, నన్ను జీవించేసే ఆ ఇంటిని ముట్టి ఆశీర్వదించు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాల మీద కుమ్మరించమని, మా ఇంటి చుట్టూని దూతలను పంపించి కంచలేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ చెడు బానిసలకు బానిస కాకుండా సాయం దయచేతండి. నా భర్తని ముట్టి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జీవించేసేయా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంటిని ముట్టి ఆశీర్వదించుతండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకోమని నీ యేసు రక్తంతో కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. పరలోకమున్న తండ్రి, ఆమె పరిశుద్ధ తండ్రి, ఆమె. ఈ చిన్న ప్రార్థన తప్పుంటే నా దేవుడు నన్ను క్షమించమని అడుగుతున్నాను. మరి మీ అందరికీ క్షమించమని అడుగుతున్నాను. షలోమ్ అందరికీ. బాయ్. రేపు ఇంకొక లాంగ్ వీడియోతో కలుసుకుందాం.